నమస్తే, జై శ్రీరామ్. జయసింహ ఉవాచకి స్వాగతం. ఎక్కడ చూసినా కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల విప్లవం, తిరుగుబాటు ఇలాంటివి మనకు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ రోడ్ల మీద కాక్రోచెస్ రణరంగాన్ని సృష్టిస్తున్నాయి. అయితే ఈ మొత్తం బొద్దింకల వ్యవహారం కేవలం కొంతమంది ఆవేశపరులు, లేదంటే కొంతమంది అసంతృప్తికి లోనైన విద్యార్థులు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినందువల్ల ఆందోళన చెందిన వాళ్ళు, వీళ్ళ వల్ల మాత్రమే ఆర్గానిక్గా, అంటే దానంతట అదిగా పెళ్ళుబుకిన ఒక ఆగ్రహ జ్వాలన చాలామంది ఇలాంటిది చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీని వెనుక అనేక కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో జరుగుతున్న దాని వెనుక అమెరికన్ కనెక్షన్ ఏంటి? అమెరికా వెనుకుండి ఢిల్లీలో అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అణుస్థావరం బయటపడడంతో కక్ష. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ జరిపినప్పుడు పాకిస్తాన్లో రహస్య అణు నిల్వలు బయటపడడంతో అమెరికా ఆగ్రహానికి లోనైంది. అక్కడ పాకిస్తాన్లో అమెరికన్స్ అణ్వాయుధాలు దాచిపెట్టుకున్నారని చాలామంది ప్రచారం చేశారు. ఇందులో నిజానిజాలు ఏంటి అనేది ఇప్పుడప్పుడే తెలిసే విషయం కాదు, ఎప్పటికీ తెలియకపోవచ్చు కూడా. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన వివరాలు ఏ దేశమైనా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది. కానీ పాకిస్తాన్లో కిరాణా హిల్స్లో అమెరికన్ న్యూక్స్ అమెరికా అణ్వాయుధాలు ఉన్నాయనే విషయం ఊరికే జరిగిన ప్రచారం కాదు, చాలా బలంగా జరిగిన ప్రచారం. ఇది కేవలం ప్రచారమే అని కొట్టిపారేస్తే మనం ఏం చేయలేం. కానీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ మీద మనం వేసిన బ్రహ్మోస్ పాకిస్తాన్ కంటే ఎక్కువగా అమెరికాకు ఆగ్రహం తెప్పించాయనేది అయితే చాలామంది అంతర్జాతీయ విశ్లేషకులు కూడా ఒప్పుకునే విషయం. తర్వాత ట్రంప్ పదే పదే అబద్ధాలు చెప్పాడు. ఎందుకు? భారత్ ఖండించినా సరే తాను భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చానని ట్రంప్ కనీసం 30 సార్లు ఇప్పటి వరకు చెప్పుంటాడు. ఇది పూర్తిగా అబద్ధమనే విషయం ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయమే. అనేకసార్లు భారత్ అటువంటిది ఏం జరగలేదు, పాకిస్తాన్ అడిగితే యుద్ధం ఆపుదామని, కాల్పులు విరమిద్దామని, పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ ఆగిందని పదే పదే భారత్ చెప్తున్నప్పటికీ ట్రంప్ తానే యుద్ధాన్ని ఆపానని మాత్రం 30 సార్ల వరకు చెప్పాడు. ఇది పక్కన పెడితే వాణిజ్య ఒప్పందం కోణం కూడా ఒకటి ఉంది. అమెరికా తెచ్చిన మినీ వాణిజ్య ఒప్పందం, మినీ ట్రేడ్ డీల్, అంటే పూర్తిస్థాయి ట్రేడ్ డీల్కి ముందు అర్జెంటుగా ఒక ట్రేడ్ డీల్ చేసుకోవాలని ట్రంప్ తహతహలాడుతున్నాడు. ఎందుకంటే భారతదేశం లాంటి ఒక అతిపెద్ద మార్కెట్, ప్రపంచపు అతిపెద్ద మార్కెట్లో ట్రేడ్ డీల్ చేసుకోవడం ద్వారా ట్రంప్ అమెరికాలో ఉన్న తన వర్గానికి మేలు చేయాలని కోరుకుంటున్నాడు. అందుకని మినీ ట్రేడ్ డీల్ అనొకటి తీసుకురావడం జరిగింది. అయితే ఈ మినీ ట్రేడ్ డీల్ వల్ల భారతదేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని భారత్ నిర్ద్వందంగా తిరస్కరించింది. ఆ ట్రేడ్ డీల్ వల్ల మాకు లాభాలు లేవు, పైగా నష్టాలు ఉన్నాయని భారత్ తిరస్కరించింది. ఇది బయటికి బాహాటంగా చెప్పినప్పటికీ లోలోన చర్చల్లో జరుగుతున్నది ఇదే. అయితే ఈ సమయంలో వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ అమెరికా మధ్య రకరకాల చర్చలు డిలే అవుతుండడం, ట్రేడ్ డీల్ డిలే అవుతుండడం వల్ల, ఆ ట్రేడ్ డీల్ డిలే అవ్వడం వల్ల ట్రంప్కి అసహనం పెరుగుతుంది, అమెరికాకి కూడా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే భారత్ని కట్టడి చేయలేక, భారత్ని ఒప్పించలేక, భారత్ని సామధాన భేద దండోపాయాలు ఏది ప్రయోగించినా సరే ట్రేడ్ డీల్కి ఒప్పించి సంతకం చేయించుకోలేకపోవడం వల్ల అమెరికాలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది, లేదంటే అమెరికాలో కోపం కనిపిస్తుంది అని చాలామంది చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో మరొక అనుమానాస్పద పరిస్థితి ఏంటంటే, ప్రతిపక్ష నేత రహస్యమైన ట్రిప్స్, అంతర్జాతీయ యాత్రలు, భారత్లో అల్లర్లు చెలరేగడానికి ముందే ఒక
ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు ఎవరికి చెప్పకుండా మధ్యప్రాచ్యానికి ఇతర దేశాలకు రహస్య పర్యటనలు చేయడం మనందరికీ తెలిసిందే. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారనే కూడా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. భారత్పై 50% టారిఫ్ వేసిన ట్రంప్ కూడా దీనికి ఈ సంక్షోభంలో మరింత కారణమయ్యాడు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారనే సాకుతో అమెరికా మన దేశ వస్తువులపై ఏకంగా 50% సుంకం విధించింది. ఇది ఇప్పుడు కాదు, కొన్ని రోజుల క్రితం. దీనివల్ల కూడా భారత్ అమెరికా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని చాలామంది ఒప్పుకునే విషయమే. కానీ భారత్కి అమెరికా వల్ల, అమెరికాకి భారత్ వల్ల పరస్పర ప్రయోజనాలు ఉండడం వల్ల ట్రేడ్ డీల్ని కాదనలేని పరిస్థితి. ట్రేడ్ డీల్ కావాలి కానీ భారత్ మాకు లొంగి ఉండాలనేది అమెరికా ఉద్దేశం. అటువంటి పరిస్థితికి ఒప్పుకునేది, అటువంటి షరతులకు ఒప్పుకునేది లేదని మోదీ సర్కార్ స్పష్టంగా చెప్తోంది. అయితే రష్యా నుంచి ఆయిల్ కొన్నందుకు భారత్ మీద 50% సుంకాలు విధించిన టారిఫ్స్ విధించిన ట్రంప్ చైనాకు మాత్రం మినహాయింపు ఇచ్చాడు. ప్రపంచంలోనే అత్యధికంగా రష్యా ఆయిల్ కొంటున్న చైనాపై అమెరికా ఎలాంటి సుంకాలు వేయలేదు. అడిగితే జేడీ వాన్స్ దాటవేసే సమాధానాలు మాత్రమే చెప్పాడు తప్ప సూటిగా అమెరికా దగ్గర ఆన్సర్ లేదు. స్వతంత్ర విదేశాంగ విధానంపై కోపం, మెరుపు దాడులు, బాలాకోట్, ఆర్టికల్ 370 రద్దు, అలాగే రష్యా ఇరాన్ విషయంలో అమెరికా మాట వినకపోవడం మోదీ అంటే వారికి కంటగింపుగా అయింది. ఇవన్నీ విషయాల్లో సర్జికల్ స్ట్రైక్స్ నుంచి మొదలు పెడితే బాలాకోట్, ఆర్టికల్ 370 రద్దు, రష్యా ఇరాన్ విషయంలో అమెరికా చెప్పినట్టు భారత్ నడుచుకోకపోవడం, ఇవన్నీ అమెరికాకి భారత్ పట్ల అసహనం కలిగిస్తున్నాయి. అంతేకాకుండా ఇతర దేశాల్లో రెజిమ్ చేంజ్ మోడల్, పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్, బంగ్లాదేశ్లో షేక్ హసీనాను ఎలా గద్దెదించారో అదే పద్ధతి ఇప్పుడు భారత్లో అమలు చేయాలని చూస్తున్నారు. సిఏఏ వ్యతిరేక నిరసనలు, రైతుల ఆందోళనలను బాహ్య శక్తులు హైజాక్ చేసినా అవి ఫలించకపోవడంతో కొత్త ప్లాన్ వేశారు. ఓటర్ల జాబితా వివాదం తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు సరికొత్తగా ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లు ఉన్నాయి అనే ప్రమాదకరమైన ప్రచార అస్త్రాన్ని కొద్ది రోజుల క్రితం బయటకు తీశారు. అది ఇప్పటికీ పదే వీలున్నప్పుడల్లా ప్రతిపక్ష నేతతో సహా చాలామంది చెబుతూ ఉంటారు. హిందూ ఓటర్ పైనే ప్లాన్. బీజేపీ హిందూ ఓట్ల బేస్ను దెబ్బతీయడమే లక్ష్యంగా కేవలం హిందూ పేర్లను మాత్రమే హైలైట్ చేస్తూ తప్పుడు డేటాను లీక్ చేయడం జరిగింది. సెలెక్టివ్ టార్గెటింగ్. బీజేపీ తక్కువ మెజార్టీతో గెలిచిన బెంగళూరు సెంట్రల్ లాంటి స్థలాల గురించే మాట్లాడుతున్నారు తప్ప కాంగ్రెస్కు లబ్ధి చేకూరిన ధూలే లాంటి స్థలాల గురించి, అంటే నియోజకవర్గాల గురించి నోరు మెదపడం లేదు. దొంగిలించిన విజయం అనే ముద్ర. ఎన్నికల్లో గెలిచినా సరే దాన్ని దొంగిలించబడిన విజయంగా ఓట్ చోరీ, గద్దీ చోరీ అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్ల ఆశీస్సులతో గెలిచినా సరే దాని మీద తప్పుడు ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజల నమ్మకం సడలిపోయేలాగా కుట్రలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఎకో ఛాంబర్స్. నిజానిజాలతో సంబంధం లేకుండా ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోలు, అలాగే టీవీ డిబేట్లతో ప్రజల మైండ్ సెట్ మార్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. కోర్టుకెళ్ళని ప్రతిపక్షాలు. ఓట్లు దొంగిలించారంటున్న ఏ ఒక్క నాయకుడైనా సరే ఇప్పటి వరకు కోర్టుకు వెళ్ళలేదు. ఎన్నికల సంఘానికి సరైన ఆధారాలతో ఫిర్యాదు చేయలేదు. ఎస్ఐఆర్ విషయంలో కూడా అదే తంతు కొనసాగుతోంది. వ్యవస్థల మీద నమ్మకం పోగొట్టే కుట్ర. ఎలాంటి ఆధారాలు లేకుండా మోసాల ప్రచారం చేయడం ద్వారా దేశంలో శాశ్వత అభద్రతా భావాన్ని, అనుమానాలను నింపే ప్రయత్నం చేస్తున్నారు. టైమింగ్ చెబుతున్న నిజం. టారిఫ్ వార్, ఓటర్ల జాబితా డ్రామా కేవలం 7 రోజుల వ్యవధిలోనే బయటికి రావడంతో ఇదో పెద్ద కుట్ర అని స్పష్టమవుతోంది. సమాధానం లేని ప్రశ్నలు. భారత్కు మాత్రమే 50% టారిఫ్ ఎందుకు వేశారో ట్రంప్ చెప్పలేకపోతున్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల్లో ప్రతిపక్షాలు కూడా ఎలా గెలిచాయనే దానిపై వారి వద్ద సమాధానం లేదు. కేరళలో కాంగ్రెస్ గెలిస్తే ఓట్ చోరీ కాదు, బెంగాల్లో బీజేపీ గెలిస్తే మాత్రమే ఓట్ చోరీ. ఇలా అడ్డగోలుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ
అరాచకం సృష్టించే ప్రయత్నం రకరకాలుగా జరుగుతుంది. ఆ కోవలో అభిజిత్ దీప్కే అనేవాడు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ వాలిపోయి బొద్దింకల ఉద్యమం మొదలుపెట్టాడు. ఈ అభిజిత్ దీప్కే అమెరికాలో ఉండి సిజేపీ పార్టీని ఎందుకు స్థాపించాడు? అతను ఒక సాదాసీదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిస్తే దానికి మిలియన్ల కొద్ది ఫాలోవర్లు రాత్రికి రాత్రి ఎలా వచ్చారు? ఈ రాత్రికి రాత్రి వచ్చిన ఫాలోవర్లు మళ్ళీ తర్వాత ఎందుకు తగ్గిపోయారు? ఒకవేళ నిజంగానే మిలియన్ల కొద్ది ఫాలోవర్లు వస్తే సిజేపీ ప్రొటెస్ట్ ఢిల్లీలో జరిగినప్పుడు అక్కడికి ఎందుకు ఆ వేలాది మంది లక్షలాది మంది రాలేదు? తీరా చూస్తే ఢిల్లీలో ఉద్యమాలు ఊపందుకొని పార్లమెంట్ని ముట్టడిస్తామని చెప్పి బయలుదేరినప్పుడు నీట్ విద్యార్థులు తప్ప మిగతా నాటు బ్యాచ్ మొత్తం దిగింది. కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు, తుకుడే గ్యాంగ్లు, అటు పంజాబ్ రైతులు, అల్లా పేరు చెప్పేవాళ్ళు, అల్లా పేరు చెప్పి పాటలు పాడేవాళ్ళు, దేశ ప్రధానిని పచ్చిబూతులు తిట్టేవాళ్ళు, మహిళా జర్నలిస్టులకు లేదంటే మహిళా పోలీసులకు మర్మాంగాలు తీసి చూపించే ఉన్మాదులు, లైంగికోన్మాదులు, పోలీసుల్ని కింద పడేసి కాళ్ళతో తంతు గాయపరిచేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ అరాచకులు, చట్ట వ్యతిరేకులు విద్యార్థులైతే కాదు, సాదాసీదా విద్యార్థులైతే కాదు. కాక్రోచ్ ఉద్యమంలోకి ఒకప్పటి రైతు ఉద్యమంలాగా, సిఏఏ ఉద్యమంలాగా, షహీన్ బాగ్ లాగా దేశ వ్యతిరేక, చట్ట వ్యతిరేక ఉన్మాద బ్యాచ్లు చొరబడిపోయాయి. వీటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది మోదీ సర్కార్ ముందరున్న ఇప్పుడు పెద్ద సమస్య. అయితే ఈ ప్యాటర్న్ రైతు ఉద్యమాలు, సిఏఏ ఉద్యమాలు, ఇప్పుడు సిజేపీ ఉద్యమం, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, ఇవన్నిటి వెనుక కూడా రెజీమ్ చేంజ్ అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇదేదో ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం, ఒక నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినందుకోసం జరుగుతున్నది అయ్యుంటే ఇలా ఉండేది కాదు, ఖచ్చితంగా వేరే పద్ధతిలో ఉండేది. ఇంత దారుణంగా, ఇంత ఉన్మాదంగా, అరాచకంగా ఎందుకు ఢిల్లీ వీధుల్లో కొనసాగుతుంది అంటే దీని వెనకాల విదేశీ శక్తుల హస్తం ఖచ్చితంగా ఉండి తీరాలి. వాళ్ళ నుంచి వచ్చే ఆర్థిక సహాయం, అలాగే వారి నుంచి వచ్చే వ్యూహం, ఈ రెండు లేకుండా కేవలం విద్యార్థుల్లో పెళ్ళుబుకిన ఆగ్రహం రాత్రికి రాత్రి ఇంత పెద్ద ఉద్యమంగా అవ్వడం, ప్రభుత్వానికే సవాల్ విసరడం అనేది సాధారణంగా సహజమైన ప్రక్రియ అయితే కాదు. కొద్దిగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే ఆధునిక కాలపు కూ అంటే ప్రభుత్వాల్ని కూల్చడం, ఈ ప్రభుత్వాల్ని కూల్చడం అనే కుట్ర, ప్రభుత్వాలను కూలదోయడానికి ట్యాంకులు అవసరం లేదు, కేవలం టారిఫ్లు, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్లు, విషపూరిత డేటా చాలు అని చాలా సందర్భాల్లో ప్రూవ్ అవుతుంది. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, మన చుట్టూ ఉన్న అనేక దేశాల్లో ఇదే జరిగింది. అదే కుట్రని, రెజిమ్ చేంజ్ కుట్రని, కూని, మోడర్న్ కూ అంటే ప్రభుత్వాన్ని కూల్చే కుట్రని భారత్లో కూడా చేయాలని అమెరికన్ డీప్ స్టేట్ కావచ్చు, ఇంకా సోరోస్ కావచ్చు, ఇంకా చాలామంది కావచ్చు, మనకు పర్టికులర్గా ఎవరని తెలియకపోవచ్చు. ఇవన్నీ చీకట్లో జరిగేవి కాబట్టి మన ముందున్న వాళ్ళే మనకు తెలుస్తారు. వీళ్ళని ముందు పెట్టి నిరాహార దీక్షలు చేయిస్తూ సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళ వెనుక ఎవరున్నారనేది తెలుసుకోవడంలోనే మన తెలివి దాగుంటుంది. అయితే తుది హెచ్చరిక, ఈ కుట్ర గనక సఫలమైతే బాహ్య శక్తుల జోక్యంతో ప్రభుత్వాన్ని కోల్పోయిన మూడో దేశంగా భారత్ మారుతుంది. కాబట్టి ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు, అంటే అనుకోకుండా జరుగుతున్నవి, యాక్సిడెంటల్గా జరుగుతున్నవి అని అనుకోవడానికైతే కాదు. ఖచ్చితంగా స్పష్టంగా ప్రభుత్వాన్ని మార్చడానికి జరుగుతున్న కుట్ర. దీన్ని మనం అందరం బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ మోదీ సర్కార్ని మనం 100% సమర్థించాల్సిన అవసరం కూడా ఉంది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. మరో విశ్లేషణతో మరో వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ జయసింహ సైనింగ్ ఆఫ్. జై శ్రీరామ్, జై హింద్.